ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున యాంకర్ శ్యామల ప్రచారం చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వంగగీతకు మద్దతుగా క్యాంపెయిన్ చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ తోడేలు గుంటనక్క అంటూ ఒక కథ చెప్పింది. దీంతో టీడీపీ జనసేన కార్యకర్తలు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. తాజా ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ తరపున ప్రచారం చేసిన వారిని టీడీపీ క్యాడర్ టార్గెట్ చేస్తోంది. బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై శ్యామల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు దర్శకుడు గీతాకృష్ణ. శ్యామల ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఫైర్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై శ్యామల చెప్పిన కథల గురించి నాకు తెలిసింది. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత శ్యామల ఎక్కడ ఇప్పుడు చెప్పమను. జగన్ కి కథలు ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు శ్యామలకు డబ్బులు ఇచ్చి ఉంటారు, లేదంటే మరేదో స్వలాభం కోసం ప్రచారం చేసి ఉంటుంది. వంగగీత పిఠాపురంలో ఓడిపోతుందని నేను ఎప్పుడో చెప్పాను. శ్యామల ఎవరో కూడా జనానికి తెలియదు. ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్తే ముఖాను ఉమ్మేస్తారు. జగన్ అన్న అంటూ భజన చేసింది. ఇప్పుడు జగన్ కే అడ్రస్ లేదు. రాజకీయాల గురించి ఆమెకి ఏం తెలుసు? మొగుడిపై ఏవి కేసులు ఉన్నాయని ప్రచారానికి వెళ్తుంది. ఇక ఆమెకు అవకాశాలు కూడా రావు. కాలపై పడాల్సిందే, లేదంటే కష్టం. నువ్వేమైనా పెద్ద పొలిటీషియన్ వా, హీరోయిన్ వా, ఏ బొంగు కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అంటూ శ్యామలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.